29 కేసులు నమోదు చేసిందని సమర్పించడమైనది. ఈ కేసుల్లో 191 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ శాఖ 9055.52 లీటర్ల కల్తీ మద్యాన్ని మరియు 2465.06 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకనూ కల్తీ మద్యం రవాణాకు ఉపయోగించిన 34 వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకి అవునండి 1/6/2019 నుండి 3/6/2024 వరకు ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ 31,057 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ శాఖ 5,81,963 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకనూ ఈ కేసుల్లో ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణాకు ఉపయోగించిన 10,239 వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సి ప్రశ్న అవునండి. డి ప్రశ్నకి సమాధానం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968లోని 46వ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టం 1995లోని 13వ విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ నేరాల సమ్మేళన నియమావళి 2000 కింద నిర్దేశిత విధానాన్ని వాహనాల విడుదల అనుసరించడం జరుగుతుంది. అంటే జప్తు కోసం యజమానులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం, వాహన యజమానులు సమర్పించిన ప్రత్యుత్తరాలు ప్రాతినిధ్యాలు పరిశీలించి మరియు జప్తు బదులుగా స్వాధీనం చేసుకున్న తేదీ నాటికి వాహనాలు మార్కెట్ విలువను చెల్లించిన తర్వాత సమర్థ అధికారులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, అఫిలియేట్ అధికారి, ప్రభుత్వం డివిజనరీ అధికారి ద్వారా వాహనాలు విడుదల చేయడం జరుగుతుంది. 2019 నుండి 2026 వరకు జనవరి వరకు అన్ని రకాల నేరాలకు వర్తించే సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 చక్రాల వాహనాలు మొదలైన వాటిలో మొత్తం 26,846 వాహనాలను స్వాధీనం చేసుకోవడం అయినది. ఈ కాలంలో 936 వాహనాలకు తాత్కాలిక కస్టడీకి విడుదల చేయడం మరియు కోర్టు ఆదేశాలపై 254 వాహనాలు శాశ్వత విడుదల చేయడం మరియు వాహనాల యజమానులు చేసిన అప్పీళ్లపై సిపిఈ ద్వారా 3,168 వాహనాలు శాశ్వతంగా విడుదల చేయడం జరిగింది. వివరాలు అనుబంధంలో జతపరచడమైంది. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు అన్నిటికీ అవునని సమాధానం చెప్పారు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో పరిపాలన చేసిన ప్రభుత్వ హయాంలో తీసుకున్న మద్యం విధానం రాష్ట్ర ప్రజల్లో తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అన్నది ఈ సభలో చెప్పాల్సిన నిజం అధ్యక్ష. దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజల్ని ఆనాటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దానికి నిదర్శనం అనుకోకుండా ఈ ప్రశ్న సభలోకి వచ్చే సమయానికే నిన్నే సుప్రీంకోర్టులో కూడా ఆ కేసులో ప్రధానమైన నిందితుడు విజయసాయి రెడ్డి గారి మాటల ద్వారా చెప్పాలంటే కింగ్ పిన్, ఆ కింగ్ పిన్ అనుకున్న కింగ్ ఎవరో కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ కింగ్ పిన్ అన్ని చేశాడన్నారు. నిన్న సుప్రీంకోర్టులో 3,500 కోట్ల రూపాయలు స్కామ్ కాబట్టి ఇతనికి 300 రోజులైనా కూడా బెయిల్ ఇవ్వం, బెయిల్ గురించి అడగొద్దు అని కూడా సుప్రీంకోర్టు నిన్నే చెప్పడం జరిగింది. ఇది ఆనాటి ప్రభుత్వం నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవటం, నాసిరకం మద్యం, దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఆ రోజున మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ల రూపంలో లిక్కర్ కేసుపై 250 రూపాయలు, బీరు తదితర వాటి మీద 150 రూపాయలు కమిషన్లు తీసుకొని ఒక వ్యవస్థీకృత నేరం కింద దీన్ని మార్చి ఈ రోజున సిట్ ఏర్పాటు చేస్తే తేలింది ఏంటంటే 3,500 కోట్ల పైచీలకు దీంట్లో కుంభకోణం ఉన్నట్టుగా బయటపడింది అధ్యక్ష. ఇంకా విచారణ జరుగుతూ ఉంది, కోర్టుల్లో కూడా ఉంది, కొంతమంది నిందితులు అరెస్ట్ అయి ఉన్నారు. సరే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాల్ని ప్రజలకు ఏమైతే ఇబ్బంది కలిగి నాసిరకం మద్యం కావలసిన బ్రాండ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడతా ఉంటే ధర పెంచితే ప్రజలు మద్యం తాగరు అనే ఒక సాకు చూపిస్తూ ధరలు కూడా పెంచి ప్రజలకి నాణ్యమైన మద్యం అందుబాటులో లేకుండా చేసినందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింద తరగతి ప్రజలు వాళ్ళు అలవాటు పడిన తర్వాత ఆ అలవాటు మానుకోలేని పరిస్థితి ఉంటే 99 రూపాయలకే మద్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. నేను ప్రధానంగా అడుగుతా ఉంది ఏంటంటే, ఒక్క నిమిషం అధ్యక్ష ముగిస్తాను. ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసంబద్ధమైన విధానం నాణ్యమైన మద్యంలో అందుబాటులో లేనందువల్ల ప్రజలు
పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చే క్రమంలో సరిహద్దు జిల్లాల్లో దొరికి వాళ్ళకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అది తప్పు ఆనాటి ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో సరైన బ్రాండ్లు గనక అందుబాటులో ఉండుంటే ప్రజలు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి ప్రజలకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో మంత్రి గారు చెప్పిన ప్రకారం దాదాపుగా 50,000 వాహనాలు స్టేషన్లో సీజ్ అయ్యి అనవసరంగా పడి ఉన్నాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉంది ఏంటంటే, ప్రభుత్వం తప్పు చేసింది, ఆనాటి పాలకులు తప్పు చేశారు కాబట్టి ఈరోజు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానాల వల్ల వాళ్ళ వాహనాలు ఆగిపోయినాయి. దానికి నేను కోరుతా ఉంది ఏంటంటే, అది ఆ తీసుకురావటాన్ని నేను సమర్థించట్లేదు అధ్యక్ష. కానీ ఆ పరిస్థితులు కల్పించారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ద్విచక్ర వాహనానికి, త్రిచక్ర వాహనాలకి, 4 చక్రాల వాహనాలకి నామినల్ ఫీ చేసి వాళ్ళ దగ్గర పెనాల్టీ వసూలు చేసి ఆ వాహనాలు విడుదల చేసి వాళ్ళకి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వ నిర్ణయం వల్ల వాళ్ళని దోషులుగా నిర్ధారించొద్దు. దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు మనం అండి ఇప్పుడు చెప్పిందే